మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేరీల అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు謎の宇宙人よっちゃんの策略によりヒーロー制で戦うことになったラッキーマンたち。お手手戦隊ユビレンジャーとの壮絶なる戦いで勝利マンと努力マンは倒れてしまった。残るユビレンジャーはただ一人。親指群青の正体はなんと伝説のヒーロー天才マンであった。不幸にも彼はヒーロー認定証を盗まれたということで教会から破門され姿を消していた。そして意外にも初代ラッキーマンが拾ったヒーロー認定証は実は天才マンのものだったのだ。天才マンの脳裏をよぎる疑惑。これは私のヒーロー認定証、お前だったのか。お前が盗んだのか。లక్కీ మ్యాన్ కి జీనియస్ మ్యాన్ కి పోరాటం. నా సర్టిఫికెట్ తీసింది నువ్వే. అరరే నువ్వేమంటున్నావు? ఈ సర్టిఫికేట్ నీదా? నేను బాగా ఇరుక్కుపోయినట్టున్నాను. ఈ సర్టిఫికేట్ ని నేనే దొంగిలించానని నువ్వు అనుకుంటున్నావు. అందుకే కదా నా పైన నువ్వు కోపంగా ఉన్నావు. నువ్వు నమ్మవు నాకు తెలుసు. నాకు లక్కుంది. నువ్వు నవ్వుతున్నావు అంటే నా మీద కోపం లేదనే అర్థం. నీ గురించి నాకు తెలుసు. నన్ను అంత త్వరగా అనుమానించు అని. నువ్వు నన్ను అనుమానించలేదు. నాకు భయంగా ఉందా? నేను అంతా చేయకుండా వదిలిపెట్టాను. సర్టిఫికెట్ దొంగిలించింది నువ్వే. నా మీద కోపంగా ఉన్నాడు. పారిపోకుండా ఆగు. ఇలా చూడు, నేను నిజం చెప్తున్నాను. నా మాట నమ్ము. అది నా సర్టిఫికేట్ కాదు. దొంగిలించింది కాదని పైగా అబద్ధం చెప్తున్నావా? నేను నిజమే చెప్తున్నాను. నిజమైన లక్కీ మ్యానే నాకు దీన్ని ఇచ్చాడు. నువ్వు ఏం చెప్పినా సరే నిన్ను వదిలిపెట్టను. ఆగు. చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఒక భయంకరమైన యంత్రాన్ని కనుగొన్నాను. దానితో నిన్ను ఇప్పుడు అంత చేయబోతున్నాను. ఆగు. ఎవరది? నిన్నందరూ జీనియస్ మ్యాన్ అనే కదా పిలుస్తూ ఉంటారు. నేను కూడా పొరపాటుగా నువ్వు ఎంతో గొప్పవాడివనుకున్నాను. కానీ నీది చిన్నపిల్లల మనస్తత్వం. చీటికి మాటికి ఇలా కోపగించుకుంటున్నావేంటి? అవునవునవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ జీనియస్ మ్యాన్ ఎటు వెళ్ళిపోయాడు? నిన్ను తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. పర్వాలేదు విక్టరీ మ్యాన్, నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా? నీ అజాగ్రత్త వల్ల నువ్వు నీ సర్టిఫికేట్ ని పోగొట్టుకున్నావు. అందుకని అధికారి మీద నింద మోపడం చాలా తప్పు. అంతేకాకుండా ఇంకో తప్పు చేశావు. ఏలియన్ యోచాన్తో చేతులు గలిపావు. అడ్డదారులు తొక్కేవాడివి నువ్వు ఒక హీరోవేనా? చెప్పు. ఆ హీరో సర్టిఫికేట్ వల్ల నీ కొరిగేదేంటి? విక్టరీ మ్యాన్, నువ్వు మాట్లాడాల్సిందే అయిపోయిందా? ఇక చాలా ఆపు. నా దగ్గర బలం లేకపోయినా పోటీ ఇంకా పూర్తి కాలేదు. అయినా సరే నాతో ఎవరైనా తలపడొచ్చు. పోటీ అని వచ్చిన తర్వాత నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వెనకడుగు వెయ్యను. అర్థమైందా? విక్టరీ మ్యాన్ ఇప్పుడు లేచాడు. అతని ఆత్మవిశ్వాసమే అతని ధైర్యంగా ఇప్పుడు నిలబెట్టింది. సరే, ఓటమి ఎరుగని వ్యక్తుల మనిద్దరం మాత్రమే. గెలుపు ఎవరిదో ఇప్పుడు తేల్చుకుందాం. ఇదే మన ఇద్దరి మధ్య జరిగే ఆఖరి పోటీ కావాలి. విక్టరీ మ్యాన్ అద్భుతం. అతను మన శత్రువు. నువ్వు అతన్ని వదిలిపెట్టద్దా? తప్పకుండా. నిజమైన హీరో సత్తా ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. సిద్ధంగా ఉండు. వీర పలుకులు పలికి అనవసరంగా నా చేతులు దెబ్బలు తినకు. నోరుమై. ఇంకెప్పుడు నువ్వు జీవితంలో నవ్వకూడదు. ఎవనావు? కాచుకో.
విక్టరీ మ్యాన్ మాయమైపోయాడు. నిజం కాదు, హఠాత్తుగా అతను ఎక్కడికో పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో చూడండి. ఒకవేళ విక్టరీ మ్యాన్ నిజంగానే అంతమైపోయాడా ఏంటి? నా వల్ల కాదు, హఠాత్తుగా విక్టరీ మ్యాన్ కనపడకుండా పోయాడు. ఇప్పుడు నేనేం చెయ్యను? అదే నిజం. ఏంటి? తన కథ ముగిసింది. చాలా ఇబ్బంది పెట్టాడు, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టాను. నిన్ను వెంటాడి మరీ వేధిస్తాను. దాన్ని చూసి అందరూ భయపడాలి. ఇక నుండి ఎవరు హీరోని చెప్పుకోకూడదు. ఇక నుండి నాకెవరు శత్రువులు ఉండకూడదు. నిన్ను అధికారిని అంత చేస్తేనే నాకు నెమ్మదిగా ఉంటుంది. నీ మొహం మళ్ళీ భయంకరంగా మారిపోయిందే. ముందు నువ్వు కదలకుండా అలాగే నుంచో. దేనికి? నిజంగా నేను చాలా తెలివైన వాడిని. నీ బలహీనత ఏంటో నాకు బాగా తెలుసు. అలాగా? నాకు చాలా బాధగా ఉంది. అవును, ఆ కారు మబ్బులే నీ బలహీనత నాకు తెలుసు. అంతరిక్ష విమాన సహాయంతో ఆ కారు మబ్బుల్ని నేనే సృష్టించాను. నిజంగానే అంటున్నావా? ఇలా చూడు, ఇదిగో. ఇది నల్లటి మేఘాన్ని కలిగించే నిజమైన మిషనే, కానీ ఇది చిన్నదిగా ఉంది కదా. మీకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఇదివరకే బ్యారన్ లక్కీ మ్యాన్ అంతం చేయడానికి దీన్ని ఉపయోగించాడు. అతనే మబ్బు యంత్రాన్ని కనిపెట్టాడు. ఇది లక్కీ మ్యాన్ కి చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అతను లక్నంతా పోగొట్టి అంతా బ్యాడ్ లక్ గా మార్చేస్తుంది. అతను శక్తులన్నింటినీ కోల్పోయి చివరికి అతను నిస్సహాయుడై ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. దీని పేరేంటో తెలుసా? ఇదే చిన్నపాటి మబ్బు యంత్రం. నువ్వు తెలివైన వాడివే, కానీ దీనికి పెట్టిన పేరు ఏం బాగోలేదు, కాబట్టి మార్చేయ్యే. నోర్మోయ్, తెలివైన వాళ్ళతో ఇలా మాట్లాడితే వాళ్ళకి నచ్చదు. వెళ్ళొస్తాను. ఏమిటిది ఏమిటిది? మబ్బు యంత్రం చిన్నదైనప్పటికీ అందులో నుంచి వచ్చే పొగ చాలా ఎక్కువగా ఉంది. ఆకాశం అంతా మబ్బులు కమ్మేశాయి. ఓ, ఇప్పుడు లక్కీ మ్యాన్ బ్యాడ్ లక్ మ్యాన్ గా మారిపోయాడు. తెలివైన వాళ్లకు ఇది చాలా మామూలు విషయం, కానీ నాకు సంబంధించిన వరకు ఇది చిన్న విషయం. ఇక నా పని అయిపోయింది అనుకుంటాను, కదలలేకపోతున్నాను. నీ పరిస్థితి చూసావా లక్కీ మ్యాన్? ఇదంతా ఎలా మారింది? అరే, మేఘాలు అలాగే ఉన్నాయి, మరి నేను ఎలా మామూలుగా మారిపోయాను? కారు మబ్బులు అలానే ఉన్నాయి, చీకటి కమ్ముకుంది. అలాంటప్పుడు తనేంటి ఇలా నుంచున్నాడు? ఇంత తెలివైన వాణ్ణి అసలు ఏం జరిగిందో నాకే అర్థం కావడం లేదు. నాకంతా అయోమయంగా ఉంది. వాళ్ళందరూ పాత విషయాలన్నీ మర్చిపోయినట్టున్నారు. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ శక్తిని మళ్ళా నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను అంతే. అందుకని ఇప్పుడు లక్కీ మ్యాన్ ని శక్తివంతుణ్ణి చేశాను. నాలో ఉన్న శక్తి మొత్తం అతని మీద ప్రసారం అవుతూ ఉంది. బ్యాడ్ లక్కీగా మారిన అతను ఇప్పుడు మళ్ళీ లక్కీ మ్యాన్ గా మారాడు. కుట్టింది నొప్పి భరించలేకపోతున్నాను. ఉన్నట్టుండి అసలు ఏం జరిగిందో ఏమిటో గాని లక్కీ మ్యాన్ బ్యాడ్ లక్ మ్యాన్ గా మారిపోయి కింద పడిపోయాడు. వదిలిపెట్టను, నా శక్తిని ఉపయోగిస్తాను. ఓ, లక్కీ మ్యాన్ మళ్ళీ లేచి నిలబడ్డాడు. మళ్ళీ దోమలు పుడుతున్నాయి, అయినా సరే వదిలిపెట్టను. ప్రపంచం మొత్తానికి నా శక్తిని నిరూపిస్తాను. లక్కీ మ్యానే గెలుస్తాడు అంతే, ఇక తిరిగే లేదు. ఇలా చూడండి, ఈ సమయంలో మీరు ఎందుకు ఇలా ఆడుతున్నారో చెప్తారా? నీలాంటి వాళ్ళకి నాలో దాగి ఉన్న శక్తి తప్పకుండా తెలియదు. అర్థమైందా? అడిగితే సమాధానం చెప్పరా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి, ఉండండి. వద్దు 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 ఉంది, వద్దు వద్దు వద్దు. నేను ఒక సూపర్ స్టార్ మ్యాన్ ని, ఈయన నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. సిద్ధమేనా? ఎలా ఉంది నా దాడి? అద్భుతంగా ఉంది కదా? ఈ ప్రపంచం మొత్తం చాలా ఇబ్బందుల్లో ఉంది. అది మాత్రమే కాదు, లక్కీ మ్యాన్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. కంగారు పెట్టుకో. ఏం జరుగుతుందో తెలియడం లేదు. మళ్ళీ నువ్వు బ్యాడ్ లక్ మ్యాన్ గా మారిపోయావు. ఓ, అక్కడ ఏం జరుగుతోంది?
మళ్ళీ లక్ వచ్చిందా? నేను నమ్మలేకపోతున్నాను. నేను ఇలాగే నిలబడాలి. కాళ్ళు చేతులు చాలా నొప్పిగా ఉన్నాయి. అయినా సరే నేను లక్కీ మ్యాన్ గెలవాలంటే ఇలా నిలబడాల్సి ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీనా? టింగ్ టిడింగ్. నువ్వేం కంగారు పడద్దు. కంగారు పడద్దు. నిలబడు 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 నిలబడు. లక్కీ మ్యాన్ కి ఏమైందో తెలియడం లేదు. అతను ఏదో పథకాన్ని అమలు చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. అలాగని మీతో ఎవరు చెప్పింది? నా శరీరం ఇప్పుడు తానుగా ఆడుతోంది. ఎవరైనా వచ్చినట్టు కాపాడండి, ఇక నేను తట్టుకోలేనా. బరువు పోయేలా ఉంది. జీనియస్ మ్యాన్ విక్టరీ మ్యాన్ ని ఒక క్షణంలో మాయం చేశాడు. ఏమైందో గాని లక్కీ మ్యాన్ ని చూసి భయంతో వణికిపోతున్నాడు. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు. నన్ను ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. ఉన్నట్టుండి నాకేదేదో అవుతోంది. అదేంటో నాకు తెలియడం లేదు. ఆ మబ్బు యంత్రం నేను అనుకున్నట్టుగానే బాగా పని చేస్తోంది. అయినా సరే తను ఎందుకు అలా నిలబడ్డాడో నాకు అర్థం కావడం లేదు. అవును, నేను అదే అంటున్నాను. నన్ను ఎవరు కంట్రోల్ చేస్తున్నారో నాకు తెలియడం లేదు. వెంటనే ఎలాగైనా కనిపెట్టాలి. ఏం జరుగుతుంది? నా అంచనా ఎంతవరకు ఎప్పుడు తప్పలేదు. ఖచ్చితంగా నిన్ను ఎలాగైనా ఓడిస్తాను. అందరూ గమనించండి, జీనియస్ మ్యాన్ లక్కీ మ్యాన్ దగ్గరికి వెళ్తున్నాడు. వద్దు వద్దు, వదిలేయండి. ఇదే పరిస్థితుల్లో లక్కీ మ్యాన్ ని వదిలేస్తే ఇతన్ని ఏదో ఇబ్బంది పెడతాడు. ఓ అద్భుతం. ఇతను వెనక నుంచి నన్ను నెడితే చాలు. నేను వెళ్ళి లక్కీ మ్యాన్ మీద పడి నా శక్తినంతా లక్కీ మ్యాన్ కి ఇస్తాను. లక్కీ మ్యాన్ గెలుస్తాడు. అంతే. సూపర్ స్టార్ మ్యాన్, నేను చెప్పిందంతా విన్నావు కదా? చెయ్యి. ఈ ప్రపంచమే ఇబ్బందుల్లో ఉంది. కాపాడి తీరాలి. ఏదో ఒకటి చెయ్యి. కానీ నేను చెప్పేది మీరు వినడం లేదు కదా. చిన్న సూది తీసుకొని నన్ను గుచ్చితే చాలు, నేను అక్కడికి వెళ్ళి పడతాను. అంతే. నీకేమైనా మర్చిపోయిందా? ఇలాంటి సమయంలో ఆ వస్తువుని ఎక్కడి నుంచి తీసుకురాను? సమాధానం చెప్పండి. కంగారు పడకు, సూది అవసరం లేదు. పొదునైన వస్తువు ఏదైనా పర్వాలేదు. పొదునైన వస్తువు అది ఎక్కడుంటుంది? ఇదిగో ఇక్కడ ఉంది. త్వరగా త్వరగా సూపర్ స్టార్ మ్యాన్, త్వరగా త్వరగా. అవును, ఇప్పుడే పొదునైన వస్తువు దొరికింది. ఏదో వస్తువును దాచిపెట్టుకున్నట్టున్నాడే. అర్థం కావట్లేదు. సమయం దాటిపోతుంది. తొందరగా గుచ్చు. సూపర్ స్టార్ మ్యాన్, సూపర్. పర్వాలేదు, నా వీపు వెనకాల నువ్వు కూర్చోచ్చు. కానీ ఇది చాలా పెద్దదిగా ఉంది. తొందరపడకు, ప్రశాంతంగా ఉండు. ఇదిగో నేను వస్తున్నాను. ఇప్పుడు నేను ఎందుకు తాకానో తెలుసా? నాలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా నీకు లభిస్తాయి. అప్పుడు నువ్వు జీనియస్ మ్యాన్ ని గెలవచ్చు. వెళ్ళు, అంతకు మించి వేరే దారి లేదు. నువ్వు వెళ్ళి గెలుస్తావు. అద్భుతం. అందరూ అటు చూడండి. లక్కీ మ్యాన్ శక్తి హఠాత్తుగా రెట్టింపైపోయింది. ఏమైందో తెలియలేదు. ఉన్నట్టుండి నా మబ్బు యంత్రం పాడైపోయింది. నన్ను క్షమించు. నువ్వే అనవసరంగా ఇరుక్కున్నావు. నేను కావాలని చేయలేదు. నా వల్ల కావట్లేదు. నిజంగా అదరగొట్టేశావు లక్కీ మ్యాన్. నీ విద్యలన్నీ అతని దగ్గర ప్రదర్శించి అతను చూసి అతన్ని భలే మట్టి కనిపించావు. జీనియస్ మ్యాన్ అని పేరు పొందిన తెలివైన వాడు ఎంతో సులభంగా కింద పడిపోయాడు. దీనికి కారణం అతని అజాగ్రత్తే. ఎందుకు ఇలా చేసావు జీనియస్ మ్యాన్? లక్కీ మ్యాన్ నిన్ను ఏం చేశాడో నాకేమో అర్థం కావట్లేదు. లక్కీ మ్యాన్, నీ దగ్గర ఉన్న శక్తిని ఉపయోగించు. ఎందుకంటే నా దగ్గర శక్తి ఇప్పుడు తగ్గిపోయింది. నీకేమైంది? సూపర్ స్టార్ మ్యాన్, నా వల్ల కావట్లేదు. నాకు చాలా నీరసంగా ఉంది. మీకు కృతజ్ఞతలు. ఏంటి నువ్వు అన్నది? అసలు మిమ్మల్ని ఎవరు ఏం చేశారో చెప్పండి. వాళ్ళు అంత చూస్తాను. కారణం నువ్వే. లక్కీ లక్కీ నేను లక్కీ. ఇంతవరకు నన్ను ఎవరు ఓడించిన వాళ్లే లేరు. కానీ తను మాత్రం నన్ను ఓడించాడు. ఈ ప్రపంచంలో నంబర్ 1 హీరో నేనే. నన్నే ఓడించాడు. నాకిప్పుడు కోపం వస్తుంది. తప్పకుండా తన్ని అంతం చేస్తాను. వదిలిపెట్టను. నిన్ను దెబ్బతీస్తాను. నిన్నంత చేయకుండా వదిలిపెట్టాను. జీనియస్ మ్యాన్ మళ్ళీ కోపంగా మారిపోయాడు.
అంత దగ్గరగా చూడకు, నాకు భయంగా ఉంది. ఏవైనా సరే నిన్నంత సులభంగా వదిలిపెట్టను. వద్దు, నన్ను కాపాడండి. పరిగెత్తకు, ఆగు. అందరిని చూస్తేనే భయంగా ఉంది, నన్ను వదిలే. వదిలిపెట్టను. నాకేం తెలీదా? అయినా వదలను. ఆగు. ఏం జరుగుతోంది? జీనియస్ మ్యాన్ మళ్ళీ కోపంగా ఉన్నాడు. అతని ప్రవర్తన చాలా వింతగా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. ఇక్కడంతా గందరగోళంగా ఉంది. అతను జీనియస్ మ్యానేనా? దారుణం, తన మొహం ఏం బాగోలేదు. తన మొహం మారిపోతుంది, అంటే తనకి శక్తి తగ్గిపోతుంది. ఇదివరకైతే తన్ని ఎవరూ గెలవలేరు. ఇలాంటప్పుడు అతనిపై దాడి చేస్తే అతని శక్తులు అంతమైపోయి అతను అంతమైపోతాడు. అంతా గందరగోళం అయిపోతుంది. జీనియస్ మ్యాన్, నీ మొహం బాగోలేదు. త్వరగా నీ రూపాన్ని మార్చు. నాకే మస్కా కొట్టి తప్పించుకుపోయాడే. నాకు భయంగా ఉంది. నొప్పిగా ఉంది, భరించలేకుండా ఉన్నాను. నన్ను కాపాడండి. నిన్ను అంతా చేయకుండా వదిలిపెట్టను. మర్యాదగా ఆగు. చెప్పేది నీకే. నువ్వు ఇవాళ అయిపోయావు. ఆగు. వచ్చి నన్ను కాపాడు. నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. నువ్వు నిద్రపోతే ఏంటి అర్థం? ఎందుకు నన్ను కొట్టావు? నేను మీకు వివరిస్తాను. డొరకేమెన్ నిద్రపోతున్నప్పటికీ తన మీద దాడి చేస్తే సమర్థవంతంగా ఎదురు దాడి చేస్తాడు. అదే అతనిలోని ప్రత్యేకత. తను నిద్రపోతున్నప్పుడు శత్రువులు దగ్గరికి రాకూడదు. ఆ లక్కీ మ్యాన్ ఎక్కడికి వెళ్ళాడు? నన్ను క్షమించు. నేను కావాలని చేయలేదు. ఏదో అలా జరిగిపోయింది. మర్యాదగా పైకి లేగో. అదరగొట్టేస్తున్నావు లక్కీ మ్యాన్. మళ్ళీ జీనియస్ మ్యాన్ ని మట్టి కనిపించావు. ఇంకా ఎంత ప్రయత్నించినా జీనియస్ మ్యాన్ లక్కీ మ్యాన్ ని ఏమీ చేయలేడు. ఇప్పుడు లక్కీ మ్యాన్ సంతోషాన్ని చూస్తుంటే పోటీలో గెలిచింది లక్కీ మ్యాన్ అని మాకు అనిపిస్తోంది. ఏమైంది? మళ్ళీ లేచాడా? ఇక నా పని అయిపోయినట్టే. మెల్లిగా ఇక్కడి నుంచి జారుకుంటేనే మంచిది. లక్కీ మ్యాన్, నిజంగానే నువ్వు అదరగొట్టావు. నన్ను ఎదిరించే వాళ్ళని నేను ఎప్పటికీ క్షమించను, కానీ నిన్ను మాత్రం అభినందిస్తున్నాను. మళ్ళీ ఇతని మొహం మామూలుగా మారిపోయింది. ధన్యవాదాలు. నా అనుమానాలన్నీ ఇప్పుడు తీరిపోయాయి. ఏం చేయాలో నాకు అర్థమైంది. అంటే ఇక నువ్వు నా పైన దాడి చెయ్యవు కదా? చెయ్యను. అంతేకాదు, నేను అభినందిస్తున్నాను. నీ ధైర్య సాహసాలకు మెచ్చుకొని నీకు ఒక బహుమతి ఇస్తాను. అదేంటో తెలుసా? ఏంట బహుమతి? నిజంగానే నువ్వు ఈ బహుమతిని నాకు ఇవ్వబోతున్నావా? నాకు బహుమతులు అంటే చాలా ఇష్టం. ఎవరిచ్చినా సరే తీసేసుకుంటాను. ఇవ్వు 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 ఇవ్వు. ఈ బహుమతి వల్ల ఎలాంటి ప్రమాదము జరగదు కదా? ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇలా చూడు, ఇది స్వచ్ఛమైన బంగారంతో చేసింది. ధైర్యంగా తీసుకోవచ్చు. అలాంటవా? ఈ బహుమతి నిజంగా చాలా బాగుంది. అలాగా? ఇది నీకు కావాలి కదూ? ఖచ్చితంగా కావాలి కదూ? నాకు ఇది కావాలి. నాకు ఈ బహుమతి కావాలి. కానీ నాకు ఏదో జరుగుతోంది. అవును లక్కీ మ్యాన్, నువ్వు అతని కళ్ళలోకి అదే పనిగా చూడకు. ఎందుకంటే అతను నిన్ను వశం చేసుకుంటున్నాడు. లక్కీ మ్యాన్ ఎప్పుడో వాలిపోయాడు. లేదు, వద్దు. గురకబెట్ట మొదలు పెట్టాడు. నేను కొంచెం ఆలోచిస్తే చాలు, నిన్నెలాగైనా సరే ఓడించగలను. అందుకే నా తెలివితేటలకి ఒక పరీక్ష పెట్టాను. ఒక ఉపాయం తట్టింది. ఆ ఉపాయంతోనే నిన్ను ఓడించాను. ఇప్పుడు నా అసలైన శక్తి అంటూ మీకు రుచి చూపిస్తాను. ఓ, అక్కడేదో జరుగుతోంది. భూమిలో నుంచి ఏదో బయటకు వచ్చింది. ఏమిటి ఏమిటి? లక్కీ మ్యాన్, నిన్ను అంతం చేయబోయే యంత్రం ఇదే. ఇంతకు ముందు నా నుండి ఎలా తప్పించుకున్నాడో అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం సులభంగా అంతం చేస్తాను. గుడ్ బై లక్కీ మ్యాన్. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది ఎంత ప్రమాదకరమైందో నువ్వు తెలుసుకోబోతున్నావు. ఇది నీటి స్విచ్.
ప్రదేశమంతా నీటితో నిండిపోతోంది. ఖచ్చితంగా లక్కీ మ్యాన్ అందులో మునిగిపోతాడేమో. నీళ్ళల్లో మునిగిపోతే ఊపిరి పీల్చడం చాలా కష్టం. ఓ ఇందుకోసం ఇంత పెద్ద వస్తువును తీసుకొచ్చాడు అనుకుంటాను. లేదు లేదు, ఇంకా ఎంతో గొప్పగా జీనియస్ మ్యాన్ ఏదో ఒకటి చేస్తాడు అంతే. జీనియస్ మ్యాన్ కుట్ర వల్ల లక్కీ మ్యాన్ తన్ని తాను మర్చిపోయి గాఢ నిద్రలో మునిగిపోయాడు. అతను మళ్ళీ నిద్ర లేస్తాడా, లేచి అతనితో తలబడతాడా? నిద్రలే లక్కీ మ్యాన్, నువ్వెలా ఇంతసేపు నిద్రపోతున్నావు? ప్రపంచాన్ని కాపాడక్కర్లేదు, నిన్ను నువ్వు కాపాడుకో లక్కీ మ్యాన్. キーマン頑張れ僕らのラッキーマン。よく寝た。なんだこれ。ちょっと天才マン、こんなところに閉じ込めて一体僕をどうしようっての？やめて。それ以上水が入ると息できなくなるよ。しかも何その手は。ごめんなさい、許して。助けて。次回3人最高に苦しい殺し方お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って